9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత చిరు రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ మెగాస్టార్ స్టామినా చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తుంది. బాహుబలికి పోటాపోటీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఖైదీ నెంబర్ 150 ప్రతి ఏరియాలో కళ్ళు చెదిరే కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్లో కొన్ని ఏరియాల్లో తప్పించి మెగా ఫ్యామిలీకి పట్టున్న వైజాగ్ లాంటి ఏరియాల్లో బాహుబలి రికార్డ్స్ను కూడా దాటేసింది. ఎప్పుడో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో కొత్త హిస్టరీ క్రియేట్ చేసిన ఈ మెగా కంబ్యాక్ మూవీ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఫైనల్ కలెక్షన్స్ చూస్తే ఏ ఒక్క ఏరియాలో కూడా ఏ ఒక్క బయర్కి కూడా నష్టం రాలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఖైదీ నెంబర్ 150 ఫైనల్గా 102.57 కోట్లు సంపాదించింది. సో ఏ రకంగా చూసుకున్నా 12 నుండి 13 కోట్ల మేర లాభాలు సంపాదించి పెట్టింది. ఇక శాటిలైట్ 14 కోట్లకు అమ్ముడవడంతో మేకర్స్ కూడా ఫుల్ హ్యాపీస్. ఈ సినిమా ఊహలకందని విజయం సాధించడంతో చిరు 151వ సినిమాను మరింత ప్రెస్టీజియస్గా లావిష్గా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. సో ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా చిరు ఈజ్ ద బాక్స్ ఆఫీస్ బాస్ అని మరోసారి ప్రూవ్ అయింది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.